ఓకే, స్టాటిస్టిక్స్ లో మరొక సమ్. ఇఫ్ ది మీన్ ఆఫ్ 8 4 x 6 7 2 7 ఈజ్ 5. ఓకే, ఈ నెంబర్స్ కి ఓకే ఈ అబ్జర్వేషన్స్ కి మీన్ ఎంత ఇచ్చాడు? 5 ఇచ్చాడు. దెన్ ది వాల్యూ ఎక్స్ ఈజ్, ఇక్కడ ఎక్స్ యొక్క వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు. ఇప్పుడు మీరు ఏం చేయాలి? మీన్ ఫార్ములా ఏంటి? సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. అది సమ్ ఆఫ్ ఆల్ అబ్జర్వేషన్స్ అంటే ఇక్కడ ఏమొచ్చింది? 8 ప్లస్ 4 ప్లస్ ఎక్స్ ప్లస్ 6 ప్లస్ 2 ప్లస్ 7 బై 6. 1 2 3 4 5 6 6 ఈజ్ ఈక్వల్ టు ఎంత? 5. అంటే మీన్ ఎంత ఇచ్చాడు? 5 ఇచ్చాడు. ఓకేనా? ఇప్పుడు ఎడిషన్ చేద్దాము. చూడండి, 8 ప్లస్ 2 10, 6 ప్లస్ 4 10, ఇంకా 7. అంటే టోటల్ ఎంత వచ్చింది? 27 ప్లస్ ఎక్స్. ఓకే, ఇక్కడ 6 ఏం చేస్తుంది? డివిజన్ చేస్తుంది. అవతల పక్కలతో ఏమవుతుంది? ఇంటూ చేస్తుంది. 5 6 30. అదే ఇది అవతల పక్కలతో ఏమవుతుంది? మైనస్ అవుతుంది. ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 30 మైనస్ 27. ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 3. అంటే ఎక్స్ వాల్యూ ఇదో 3. ఓకే, ఇదొక మెథడ్. ఇంకొక మెథడ్ చూద్దాం, షార్ట్ ట్రిక్. ఓకే, ఇక్కడ 5 కదా, మీన్ ఎంత వచ్చింది? 5 కదా. ఓకే, 8 కి ఎంత ఎక్కువ? 3. ఓకేనా? 4 కి ఎంత తక్కువ? 1. ఎక్స్ పక్కన పెడదాం. ఓకే, 6 కి ఎంత ఎక్కువ? 1. ఓకే, 2 కి ఎంత తక్కువ? 3. 5 కి ఎంత ఎక్కువ? 2. ఓకేనా? ప్లస్ 3 మైనస్ 3 ప్లస్ 1 మైనస్ 1, ఇంకెంత ఉన్నది? 2 ఉన్నది. ఇప్పుడు 2 కి ఎంత కలిపితే 5 అవుతుంది? 2 కి ఎంత కలిపితే 5 అవుతుంది? ఎంత కలిపితే 5 అవుతుంది? 3. ఇదిగా ఆన్సర్. అంతే.